వెల్కమ్ టు స్టూడియో ఎన్ ఏపీటీఎస్ న్యూస్ ఛానల్. ఈ రోజు ముఖ్యమైన వార్తలను మీకోసం అందిస్తున్నాం. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కాకర్ల సురేష్ జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గం సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకారం చుడతామని హామీ అందించడం శుభసూచకమని ఆయన అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో మండలాల వారీగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో వెలికితీసి వాటి పరిష్కార దిశగా అడుగులు వేయాలని, నియోజకవర్గంలో నీటి సమస్యలను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంపై తీర్చిదిద్దే విధంగా తోడ్పడతారని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ గురించి మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఒకటి, మనకు ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 8 మండలాల్లో కూడా ఇందాక నేను మాట్లాడినట్టుగా డ్రింకింగ్ వాటర్ సమస్య, విపరీతంగా డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది. ఒకటి, మనం ఎంపీడీఓ అధికారి, తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడెక్కడ దారుణమైన డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, అది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నారా, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఎంపీడీఓ దృష్టికి తీసుకొస్తున్నారా, అది మేడం మీ దాకా వస్తా ఉందా సమస్య అనేది నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. గత 5 సంవత్సరాల్లో కూడా నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా అది రిపోర్ట్ చేసిన సందర్భం లేదు, దానికి తగిన సొల్యూషన్ లేదు. అంటే కింద గ్రౌండ్ లో వాటర్ దేవుకొని వడపోసుకొని తాగే పరిస్థితి కూడా ఉంది కొన్ని చోట్ల. అది ఒక్కటి మీరు గమనించండి, మీ దృష్టికి వచ్చేలా చేయాలి. అది ఎంపోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంచాయతీ ఎంపీడీఓ కింద ఉన్న స్టాఫ్ అందరూ కూడా నేను ఎన్నైతే 50 నెలల్లో నేను చూసింది వాళ్ళు మనం ఎంపోర్ చేయాలి. ఒక రకమైన స్లీపింగ్ మోడ్ లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గత 5 సంవత్సరాల్లో వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఏదైనా పని చేసేదానికి, కొంత ఏదో వర్క్ చేశారు, దానికి అవుట్కమ్ లేదు. వాళ్ళని కూడా ఒకసారి రివ్యూ చేసుకొని మనం ఈ మ్యూట్ లో నుంచి, స్లీపింగ్ మోడ్ లో నుంచి అధికారులు అవ్వచ్చు కొంత ఎంపవర్ చేసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వారు చెప్పిన ప్రజాప్రతినిధులు మాట్లాడినట్టుగా ఒక రకంగా ఉదయగిరి నియోజకవర్గం వివక్షకు గురైంది. ప్రతి దాంట్లో కూడా వివక్ష, జిల్లాలో అవ్వచ్చు, స్టేట్ లో అవ్వచ్చు, సరైన నిధులు రాకుండా మాకు అడ్డం, అది ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుతా ఉందో అర్థం కావడం లేదు. దాని మీద కొంత దయచేసి అందరూ కూడా పెద్దలందరూ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం కానీ ఆపుకూరు నియోజకవర్గాలకు కానీ మనకు సమస్యల నీళ్లు వస్తే గానీ డ్రింకింగ్ వాటర్ సమస్య పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కాదు. వారు చెప్పారు దీని గురించి కృషి చేస్తానని చెప్పి. వారి ఉద్దేశం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో కూడా ఒక స్టేబుల్ సోర్స్ నుంచి వాటర్ తెప్పించి ప్రతి ఇంటికి చేర్చాలనేది వారి లక్ష్యం కూడా. నేను ఇందాక చెప్పిన పథకం జల్ జీవన్ మిషన్ కి సంబంధం లేని పథకం, అది ఎన్టీఆర్ సుజల పథకం. దాని మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టాలని సార్, అదొకటి ఆలోచన చేయండి. జల్ జీవన్ మిషన్ కింద టైం పడుతుంది. అది అందరికి వచ్చేసరికి మన మంత్రివర్యులు రామారెడ్డి అన్న కూడా దాని గురించి స్పష్టమైన అవగాహన ఉంది. దాని గురించి కూడా మనం ముందుకు పోతాం. ధన్యవాదాలు.